గుండె మాట్లాడిన మాటలు ఉన్నాయి. కేతా సోమ్లాల్ గారికి ధన్యవాదాలతో కూరెళ్ల వెంకటాచారి గారు 8 దశాబ్దాలు దాటి ఇప్పుడు 85వ పడిలో ఉన్నారు. అయితే 86 నేను ఒక సంవత్సరం తక్కువ చెప్పానని ఫీల్ అవుతున్నారు. 86వ ఏట కూడా ఇంత ఉత్సాహంగా మారుమూలలో మహాగ్రంథాలయం అనేది వారి జీవితం ప్రారంభించారు. సభకు నమస్కారం. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం సత్కారం ఇచ్చి గౌరవించినందుకు ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను పల్లెటూరు ప్రధాన క్షేత్రం పల్లియలోనే పుట్టి తిని పల్లియే నన్ను పెంచే పల్లియే ఇల్లును వాకిలిని కలిమినిచ్చి బతుక్కు మెరుంగు పెట్టే ఆ పల్లియ అమ్మ ఆవనచు పలుకులు పలకగా నేర్పించే నా పల్లియ నాకు దైవతము ప్రాణము ఓ ప్రభు విఠలేశ్వర అని నా శతకంలో చెప్పుకున్నాను. నా జీవితం అంతా పల్లెటూరు. నేను పల్లెటూళ్ళన్నీ కూడా ఈ కాలంలో ధనాధికులు, విద్యాధికులు, ఉద్యోగస్తులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు అందరూ కూడా నగరాలకు పట్టణాలకు వెళ్ళిపోతున్నారు. అక్కడే స్థిరపడిపోతున్నారు. పల్లెలన్నీ చిన్నపోయినాయి, పోసిపోయినాయి. అటువంటి పల్లెటూళ్ళను చైతన్యపరచడానికి 70 ఏళ్ల నుంచి నా ప్రయత్నం కొనసాగుతుంది. స్కూళ్ళు పెట్టాను, పత్రికలు పెట్టాను, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, విద్య, సామాజిక రంగానికి సంబంధించిన భారతల పేరు మీద రకరకాల సంస్థలు పెట్టాను. ఈ ప్రయత్నం కొంత ఫలించింది. అది కాకుండా ఈ మధ్యకాలంలో మారుమూలలో మహాగ్రంథాలయం అని ఓ పెద్ద గ్రంథాలయం పెట్టాను. నా ఇల్లే గ్రంథాలయంగా మార్చాను. చాలామంది ఇప్పుడు దానివల్ల ఉపయోగపడింది. ఇప్పుడు కొంతమంది నా శిష్యులు, శ్రేయోభిలాషులు, ద్రవ్యదాతలందరూ కూడా సహకరించగా 2 అంతస్తుల మేడతో 2 లక్షల పుస్తకాలతో ఇప్పుడు గ్రంథాలయం నడుస్తుంది. ఆ గ్రంథాలయం ద్వారా పరిశోధక విద్యార్థులు ఇప్పటికీ మన దేశంలో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నది. అటు బెంగళూరు వాళ్ళు, ఇటు అస్సాం వాళ్ళు, అటు అమెరికా వాళ్ళు, ఇటు ఆస్ట్రేలియా వాళ్ళు చాలామంది నా గ్రంథాలయం గురించి మాట్లాడారు. ఆ గ్రంథాలయం ఇప్పుడు 2 విభాగాలుగా, ఒకవైపు గ్రంథాలయ నిర్వహణ, ఒకవైపు గ్రంథాలయ ఉద్యమం. గ్రంథాలయ నిర్వహణలో భారతదేశంలో విశ్వవిద్యాలయాల్లో ఎన్ని విశ్వవిద్యాలయాల్లో తెలుగు శాఖలు ఉన్నాయో అందరూ కూడా పరిశోధనకు పల్లెబాట పట్టారు. నా ఉద్దేశం ఒక్కటే, పట్టణాలలో స్థిరపడ్డ వాళ్ళు కనీసం పుస్తకాల పేరు మీద పల్లెటూరుకు వస్తారని ఇప్పుడు అందరూ పల్లెబాట పట్టారు. సద్దులు కట్టుకొని వచ్చి మా లైబ్రరీలో తిరిగి చదువుకుంటున్నారు. నేను వాటి చూసి సంతోషపడుతున్నాను. ఇప్పటికీ 11 మంది పరిశోధక విద్యార్థులకు డాక్టరేట్స్ వచ్చాయి. ఇది ఒకవైపు. గ్రంథాలయ ఉద్యమం, ఊరూర గ్రంథాలయం పెట్టాలని 12 ఊళ్ళలో గ్రంథాలయం పెట్టాను. ఎవరైతే గ్రంథాలయం పెడతారో వారికి 100 పుస్తకాలు ఇచ్చి, నాకు చేతనైనా చేత కాకుండా అక్కడికి వెళ్ళి నేనే నా చేతి కూడా ప్రారంభం చేస్తున్నాను. 12 గ్రంథాలయాలు మహావైభవంగా నడుస్తున్నాయి. ఇవన్నిటి యొక్క పల్లెటూళ్ళలో చైతన్యపరచడానికి నేను చేస్తున్న కృషి. దీనికి మీ అందరి శుభాకాంక్షలు, దీవెనలు కావాలి. ఈ సందర్భంగా నా సత్కారం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి సత్కారం చేస్తూ ముఖ్యమంత్రి గారికి ఒక ఆశంస చెప్పి నేను ముగిస్తాను. అమ్మ తెలంగాణ తల్లి ఆహ్లాదపడగా. అయ్యా ముఖ్యమంత్రి వర్యుడు గారు, మంత్రిమండలికి, అమ్మ తెలంగాణ తల్లి ఆహ్లాదపడగా, తెలంగాణ తల్లి సంతోషపడగా, ధర్మమున దేశమునకే ఆదర్శమనగా. అమ్మ తెలంగాణ తల్లి ఆహ్లాదపడగా, ధర్మమున దేశమునకే ఆదర్శమనగా. చక్కగా మీదు పాలన సాగుగాక, చక్కగా మీదు పాలన సాగుగాక. వందనము ముఖ్యమంత్రికి, వందనము. అందరికీ నమస్కారం చెప్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ నమస్కారం. పెద్దలు కూరెళ్ల వారికి హృదయపూర్వక ధన్యవాదాలతో ఉమామహేశ్వరి గారి స్పందన. హరికథా కళాకారిణి, తెలుగులోను సంస్కృతంలోను
అనేక వేదికలపై హరికథా గానాలు వెలిగించారు.